కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తున్నాయి. గ్రహాల యొక్క మేళవింపు అనేది ఈ యొక్క వారం అధికంగా ఉన్నది. దానివల్ల మీరు చేసేటువంటి వృత్తిలో గాని, ఉద్యోగంలో గాని, మీరు చేసేటువంటి పనిలో గాని మంచిగా ముందుకు వెళ్ళే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి. మానసిక స్థైర్యము, ధైర్యం అనేది మీకు మెండుగా ఉంటుంది ఈ వారమంతా గూడా. నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసేటువంటి పనులేవైతే ఉన్నాయో దానివల్ల మంచి జరిగే అవకాశాలైతే కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా మంచి ఎదుగుదలనేది ఈ వారం కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా, శారీరకంగా శ్రమ కొంత అధికమైనా సరే దానికి రెట్టింపైనటువంటి లాభం అనేది మీకు గోచరిస్తూ ఉన్నది. బంధువులు, స్నేహితుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. వాళ్ళ యొక్క సలహాలు, సూచనల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు కష్టకాలంలో ఆదుకునే వాళ్ళెవరు? స్నేహితులు, సన్నిహితులు వాళ్ళ మాటలు మాత్రమే వినండి. అందరి మాటలు పట్టించుకుంటే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నది. అనవసరమైనటువంటి వృధా ప్రయాసకు లోను కాకండి. విద్యార్థులకు మాత్రం చాలా మంచి కాలం అనేది చెప్పొచ్చు. అధిక శ్రమ కలిగించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు. అయినా సరే మీ పోటీ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మీరు ఏదైతే మీ యొక్క శ్రమకు లేదా మీరు చేసేటువంటి పనికి ఆధారపడుతుందో ఆ పనులు మాత్రమే పూర్తి చేయడం వల్ల మంచి జరిగే అవకాశాలు కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దుర్గాదేవి ఆరాధన చెయ్యండి, ఆ అమ్మవారిని దర్శించుకోండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 5.